హాయ్ ఫ్రెండ్స్. ఆల్రెడీ 'అగ్ని పరీక్ష' సీజన్ 2 ఆడిషన్స్ అయితే చాలా మంది ఇప్పటికే అప్‌లోడ్ చేసేసారు. చాలా మంది కొన్ని మిస్టేక్స్ చేస్తున్నాడు. అది గమనించే నేను వీడియో చేస్తున్నాను. దయచేసి చిన్న చిన్న మిస్టేక్స్ చేసి దయచేసి మీ వీడియోను రిజెక్ట్ అయ్యేలాగైతే చేసుకోవద్దు. ఓకేనా? మీలో మంచి టాలెంట్ ఉండి, మంచి పర్సనాలిటీ ఉంటేనక దయచేసి చిన్న చిన్న మిస్టేక్ చేసి రిజెక్షన్స్‌కైతే గురి అవ్వద్దు. ఓకేనా? స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఏ మిస్టేక్స్ చేయకూడదు. తర్వాత వీడియో ఎలా చేయాలన్నది మాత్రమే చెప్తాను. చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. కామన్ మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ మీ ఆడియో క్లియర్‌గా ఉండాలి. ఆడియోలో నాయిస్ అనేది ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు నల్లగా ఉన్నారా? తెల్లగా ఉన్నారా? అనేది సమస్య కాదు. మీ ఆడియో క్లియర్ కట్‌గా ఉందా? లేదా? అనేది మాత్రమే చూస్తారు. ఓకేనా? ఒకవేళ వీడియో ఏదైనా చేస్తుంటే లైటింగ్ ప్రాపర్‌గా పెట్టుకొని చేయండి. బట్ ఆడియో మటుకు క్లియర్‌గా చేయండి. ఓకేనా? ఓవర్ యాక్టింగ్ అయితే మటుకు చెయ్యొద్దు. దయచేసి ప్లీజ్ బిగ్ బాస్ అది ఇది అని చెప్పేసి రిక్వెస్ట్, బెగ్గింగ్ అలాంటివైతే దయచేసి చెయ్యొద్దు. కాన్ఫిడెంట్‌తో మాట్లాడండి. మీ వాయిస్ క్లియర్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉండేలాగా మాత్రమే మాట్లాడండి. మళ్ళీ ఓవర్ కాన్ఫిడెంట్‌తో మాత్రం చెప్పొద్దు దయచేసి. క్లియర్‌గా అర్థమయ్యేలాగా మాత్రమే వీడియోలు చేయండి. ఓకేనా? దయచేసి బెగ్ మాత్రం చేయొద్దు. బిగ్ బాస్ నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. నేను ఎక్కడి నుంచి ఇక్కడి దాకొచ్చాను. నాకొక ఛాన్స్ ఇవ్వండి. నేను మీ టీఆర్‌పీ రేట్‌లను పెంచేస్తాను. దయచేసి ఒక ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్, ప్లీజ్ అని మాత్రం బెగ్ చేసుకోవద్దు వీడియోలో ఎక్కడ. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. బిగ్ బాస్ మీ తీసుకోవాలనుకుంటే మీలో ఒరిజినాలిటీని మాత్రమే చూస్తారు. ఓకేనా? మీలో ఉన్న కాన్ఫిడెంట్‌ని చూసి మాత్రమే సెలెక్ట్ చేస్తారు. మీలో ఉన్న టాలెంట్ ఏంటి అనేది ఈ 3 మినిట్స్ వీడియోలో మాత్రం చెప్పండి. ఫస్ట్ 50 సెకండ్ లోపు ఫస్ట్ మీ సెల్ఫ్ గురించి చెప్పుకోండి. నీ గురించి, మీ ఫ్యామిలీ గురించి చెప్పు. నువ్వేం జేస్తున్నావు? అదయిపోయిన తర్వాత నెక్స్ట్ నీలో ఏదైనా స్పెసిఫిక్‌గా టాలెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే గనక కింద వీడియోలతో స్క్రోల్ జెయి. చెప్తూ నేను పలానా జిమ్ చేయగలుగుతాను. లేకపోతే నేను కామెడీ వీడియోలు చేయగలుగుతాను. నేను పలానా డాన్సర్‌ని, లేకపోతే నేను మిమిక్రీ ఆర్టిస్ట్‌ని, లేకపోతే నేను యాంకరింగ్ చేస్తున్నాను అని జెప్పి కింద వీడియోలు స్క్రోల్ చేస్తూ నీవు సాధించినవి ఏదైనా ఉంటే చెప్పు. అందులో నీ స్పెసిఫిక్‌గా ఏదైనా టాలెంట్ ఉన్నా కూడా దాని మీద నువ్వు ఎక్స్‌పోజ్ చెయి. ఒకవేళ కామెడీ చేయాలనుకుంటే జస్ట్ అలా కామెడీ వీడియో అలా ఏదైనా కింద ప్లే చేసేలాగా ఇలా చేయగలుగుతానని మాత్రం చూపించుకోండి. డాన్స్ వస్తే డాన్సు, సింగింగ్ వచ్చే సింగింగు. ఏదైనా సరే మీ టాలెంట్స్ అనేది కింద చూపించుకోండి. నెక్స్ట్ తర్వాత వై బిగ్ బాస్ ఇది మిమ్మల్ని బిగ్ బాస్ ఎందుకు తీసుకోవాలి? చాలామంది అప్లై చేస్తారు లక్షల్లో. మిమ్మల్ని బిగ్ బాస్ ఎందుకు తీసుకోవాలి? ఎందుకు సెలెక్ట్ చేయాలన్నదే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ కామన్‌గా. గుర్తుపెట్టుకోండి ఎవ్వరు నన్ను తీసేసుకోండి. నాది పలానా ఊరు. మా ఊర్లో నేనే తోపు తురుము కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. చాలా మందికి హెల్ప్ చేస్తున్నాను. అది ఇది అని మాత్రం వీడియోలో చెప్పుకోవద్దు. మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి? మీ దగ్గర ఏ టాలెంట్ ఉన్నది మాత్రమే చెప్పుకోండి బిగ్ బాస్ హౌస్‌కి. ఎందుకు తీసుకుంటారు? మీరు కాన్ఫిడెంట్‌గా నేను గేమ్స్ బాగా ఆడుతా. నా పర్సనాలిటీ ఇది. నాది జిమ్ బాడీ అని చూపించుకోండి. అలాగే ఇంట్రోవర్ట్ అయినా మామూలుగా నేను ఇలా ఉంటాను, ఇది చేస్తానని మాత్రం చెప్పుకోండి అంతే. కామెడీ అయితే నేను కామెడీ చేస్తాను. నాకు కుకింగ్ వస్తే కుకింగ్ వచ్చు. నేను ఎవరినైనా డిఫెండ్ చేసుకోగలుగుతాను అని చెప్పి చెప్పుకోండి. ఎందుకంటే అక్కడ ఉండేది సెలబ్రిటీస్. సెలబ్రిటీతో నువ్వు గట్టిగా మాట్లాడాలి, చెయ్యాలి. ఓకేనా? భయపడకూడదు. అలాంటివి నీ దగ్గర యూనిక్‌గా ఏదైనా ఉంటే అది చెప్పాలి గానీ, బెక్ మాత్రం చేసుకోవద్దు. నీలో ఉన్న టాలెంట్స్ అది నువ్వే చెప్పాలి. నేను చెప్తే రాదు. ఎందుకంటే నీ స్టైల్‌లో నువ్వు చెప్పుకోవాలి. నేనిది చేస్తాను అని జెప్పేసి నిదానంగా, కాన్ఫిడెంట్‌గా, వాయిస్ క్లియర్‌గా ఉండేలాగా చెప్పుకోండి. ఓకేనా? నేను కామెడీ చేస్తాను, ఏదైనా చేస్తా, ఏది పడితే అది చేస్తానని మాత్రం అయితే చెప్పుకోవద్దు. గుర్తుపెట్టుకోండి. అలా చెప్తేనే ఆల్రెడీ రిజెక్షన్‌లకి వెళ్ళిపోతారు. మీలో ఉన్న టాలెంట్ మాత్రమే స్పెసిఫిక్‌గా రాసుకోండి. మీలో ఏముంది? ఏంటి? అని చెప్పి రాసుకోండి. దాని నుంచి మంచి పాయింట్‌లన్నీ తీసుకొని పెట్టి అది చెప్పండి. నేను గేమ్స్ బాగా ఆడతాను అంటే ఇది పెట్టుకోండి. లేకపోతే గనక నేను మంచిగా థింక్ చేస్తాను అని చెప్పేసి ఓవర్ థింక్ చేస్తాను. ఇలా నాలో ఈ ప్లస్ ఇది, మైనస్ ఇది ఇలాంటివి చెప్పుకోండి అంతే. బెక్ చేస్తూ బిగ్ బాస్ ఒక ఛాన్స్ నేను టీఆర్‌పీ రేట్లు పెంచేస్తా అది ఇది అని చెప్పి చూస్తుంటారు. లాస్ట్ టైమ్ కూడా కొందరొచ్చారు స్టేజ్ మీదకి అలా పంపించేసారు. జస్ట్ ఏంటంటే ఏదైనా ఛాన్స్ ఇస్తే చూద్దాం ఏదైనా చేద్దామని. బట్ ఇది సెకండ్ టైమ్ కాబట్టి రిజెక్షన్ పాలవుతారు. దయచేసి ఏం చేయొద్దు. మీలో ఉన్న టాలెంట్‌ని మాత్రమే చెప్పండక్కడ. నేను చెప్తే రాదింక. మీరు రాసుకోండి. మీ గురించి అండ్ మీ టాలెంట్స్ ఇంకా మీది ఏదైనా పర్సనల్‌గా ఏదైనా ఉంటే అది రాసుకొని బిగ్ బాస్‌కి ఎందుకెళ్ళాలనుకుంటున్నాం అనేది క్లారిటీగా రాసుకోండి. లేకపోతే ఇప్పుడు ఏఐలో వచ్చినాయి. ఏఐలో మీ మీ సబ్జెక్ట్ ఇవ్వండి. నాకు 3 మినిట్స్ లోపు దీన్ని ఇవ్వండి అని చెప్పి ప్రాంప్ట్ ఇచ్చుకొని చేసుకోండి. స్క్రిప్ట్ తీసుకోండి. ఆ స్క్రిప్ట్‌ని క్లియర్ కట్‌గా చెప్పండి. అంతేగాని బెగ్గింగ్ మాత్రం చేయొద్దు. ఓకేనా?
అది క్లారిటీ నీట్‌గా వీడియో చేసి అప్‌లోడ్ చేయండి. ఓకేనా? ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా అయితే వెళ్ళొద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ.